ఆ కన్నీటి ప్రార్థన, ఆ వేదనతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెనే దూతను పంపించాడు. ఒక్క దూతనే, ఒక్కడు కూడా మిగలకుండా అందరిని సైనికులు నరికి పడేసింది. అంటే పరలోకమందు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని మీద మన విశ్వాసము నిలిపి చేతులెత్తి మనం కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు కన్నీటికి జవాబు రాత్రి దేవుడిస్తాడు. పగలు కాదు. వింటున్నారా? పగలు కాదు, ఈ రాత్రి. ఆ రోజున హిజ్కియాకు అద్భుతమైన జయము, విజయము, కార్యం సఫలం చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆమె కొందరే చెప్తున్నా. అంటే మనం విశ్వాసంతో పలికినప్పుడు నిశ్చయముగా మనం విజయం పొందుదుముగాక. నా జీవితంలో ఇక్కడే అనుభవించిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2004 సంవత్సరం పాత మందిరం మంది కదా, పాత మందిరానికి స్టేజ్ కట్టేసేసి అప్పుడు బ్రదర్గా ఉన్నాను. అయితే మేరీ గుడారాల పండుగ ఇక్కడ జరిగింది. దైవజన్ లేసామి గారు పెట్టారు మేరీ గుడారాల పండుగ. అయితే ఆ యొక్క ఒక 3 దినాలు 4 దినాలు అనుకుంటా. అయితే మొదటి రోజు ఒక ఆమె ఈ దుందుగలు కాగిలపురం, ఈ దుందుగలు ఉంటుంది కదా, దుందుగలు దాటాక లోపలికి వెళ్ళే ఆ ప్రాంతం నుండి ఒక అమ్మగారు, వారు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ ఒకరి పొలాన్ని తీసుకొని వారు అక్కడ పొలం పండిస్తున్నప్పుడు ఆమెకి పాపం ఈ అరిష్టములలో ప్రాబ్లం ఉంది. దాన్ని ఫైల్స్ అంటారు. ఆ తల్లి ఈ యొక్క పోస్టర్ చూసింది. పోస్టర్ చూసి ఆ మీటింగ్లోకి వచ్చింది. మొదటి రోజు మీటింగ్కి వచ్చినప్పుడు ఆ మొదటి రోజు మీటింగ్లో దైవజనులు ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఇక భయంకరమైన పురుగులండి. ఏంటి, మా అందరి మీద పురుగులు పడుతున్నాయి. అప్పుడు వర్షిప్లో ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి వర్షం జరుగుతుంది మహిమకరంగా. వర్షం ఆపేసి పురుగులన్నీ మీద పడుతుంటే ఒక్కసారి రాత్రి నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, పురుగులారా మీరందరూ బంధించబడిన అన్నాడు. అంతే. ఆ మొదటి మీటింగ్లో పురుగులను యేసన బంధించేశాడు. మెసేజ్ టైంలో పురుగులన్నీ ఆగిపోయాయి. ఆ అద్భుతం చూసి ఆమె, ఇంత గొప్ప దేవుడు, మేమందరం ఆశ్చర్యపోయాం. అంతవరకు పురుగులతో ముఖం మీద, శరీరం మీద అంత వాతుంటే దులుపుకుంటున్నాం. ఎప్పుడైతే దైవజనుల మెసేజ్కి ముందుగా ఆజ్ఞాపించాడో వెంటనే పురుగులన్నీ స్టాప్ అయిపోయినాయి. అప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. మీరెవరైనా దూర ప్రాంతాల్లో మరి వెళ్ళలేనటువంటి వారి ఇక్కడనే ఫోన్ చేసుకొని రాత్రులు మన దేవుని మందిరంలో వండుకోండి అన్నాడు. అప్పుడు దేవుని మందిరం రెగ్యులర్ షెడ్ ఉంది, జనులందరూ నిలిపారు. తర్వాత అక్కడ అప్పుడు ఇంకా కట్టలేదు మందిరం. అయితే ఆమె ఏం చేసిందంటే అదే స్థలంలో కుటుంబంతో వేరే వాళ్ళతో వచ్చిన ఆమె ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పండుకుంది. ప్రభా, ఈ యొక్క ఫైల్స్తో నేను ఎంతో బాధపడుతున్నా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, పురుగులన్నీ ఆగిపోయాయి, ఈ రాత్రి అద్భుతం చేయండి నాయన అని చెప్పి ఆమె కన్నీరు కార్చుకొని ప్రార్థన చేసుకొని పండుకుంది. ఆమె అదే రాత్రి కలలో స్పష్టంగా కనపడుతున్నాడు దేవుడు. కలలో వచ్చి ఆమె ఆ గర్భం కడుపు మీద చేయి అలా రాసి 3 సార్లు టచ్ చేశాడు. అంతే. అప్పుడే ఆ బాధ, వేదన, రక్తస్రావం అంత కట్టివేయబడింది. ఆ రాత్రి కట్టివేయబడింది. ఉదయాన్నే లేచి ఆరోగ్యవంతురాలుగా దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పడం నిజమిది. తర్వాత ఆమె అప్పుడు కొంతమందికి చెప్తే అంటే కొందరు నమ్మారు, అందరు వినరు కదా. తర్వాత ఆమె ఆదివారం వచ్చి దేవుడు నన్ను మీటింగ్లో సంపూర్ణంగా స్వస్థపరిచాడు, నేను బాగైపోయాను, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన తోడు ఉన్నాడు.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తాం హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి రోగాలు ఏంటమ్మా, రోగాలు ఎంతో మంది పీడిస్తూ ఉంటాయి. అయితే ఈ పరవశం యొక్క కూడికలో నువ్వు కన్నీరు గార్చి పరిశుద్ధ స్థలము వైపు నువ్వు చేతులెత్తి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయగలిగితే అవి ఎటువంటి రోగాలైనా సరే దేవుడు ఎప్పుడే తన హస్తం చాపి ఆయన ముడతాడు, లేకపోతే తన వాక్కును పంపుతాడు. ఆయన వాక్కును పంపుతాడు. శీఘ్రముగా మీరు స్వస్థత చిత్తులై లేడి పిల్లల వలె గంతులు వేచి కనుడి ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చిన్న హల్లెలూయా. ఇక మన యేసయ్య జీవితంలో గాని మనము ఒక్కసారి ఆ మాట చదివితే అట ఆయన ప్రతి రాత్రి ప్రార్థన చేయటం కొరకు ఒలివ కొండకి వెళ్ళేవాడట. ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలివలకు. ఒక్కసారి ఆ మాట చదవండి.